హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈ వీడియోలో ఎక్సెల్లో ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో లోన్ అమౌంట్ వచ్చేసరికి మనం ఎంత అమౌంట్కి లోన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ తీసుకుందాం. నేను 80,000 తీసుకున్నాను. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12% తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years, టైం పీరియడ్ 2 months, 2 years కాబట్టి 24 months. సో మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ ఇది ఎందుకంటే మనం నెల నెల ఈఎంఐ కట్టాలి కాబట్టి మనకి మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో ఇక్కడ చూద్దాం. సో 12% డివైడెడ్ బై 12 months, సో 0.01% మంత్లీ మనకి ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సో ఈఎంఐ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి పిఎంటి. సో రేట్ మంత్లీ 0.01 కామా టైం పీరియడ్ 24 months కామా ప్రజెంట్ వాల్యూ అంటే లోన్ అమౌంట్ అనమాట. సో ఎంటర్ చేస్తే 3,765 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ మైనస్ రెడ్ కలర్లో ఎందుకు వచ్చిందంటే ఇది అవుట్ గోయింగ్ అమౌంట్, అంటే లోన్కి మనం కట్టే అమౌంట్ కాబట్టి ఇక్కడికి మనకి మైనస్లో కనిపించింది. సో మైనస్ కనపడకుండా ఉండాలంటే ఫార్ములాకి ముందు మనం మైనస్ పెడితే మనకి ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది.